ఓం सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। हरि ओम। गुणत्रय विभाग योगम 7వ క్లాస్ అనండి 2వ క్లాస్ అనండి ఏదైనా కంటిన్యూటీ అన్నమాట. నిన్నటి చెప్పుకున్న దానికి ఈ రోజు కంటిన్యూ చేస్తాం. ముందు స్వామి వారి భజన ఒకటి చేద్దాం, కృష్ణ భజన. కృష్ణ మురారి జయ కృష్ణ మురారి कृष्ण मुरारी जय कृष्ण मुरारी मुरलीधर पीतांबरधारी मुरलीधर पीतांबरधारी माई मीरा प्रभु गिरिधारी माई मीरा प्रभु गिरिधारी कृष्ण मुरारी जय कृष्ण मुरारी वृंदावन गोवर्धन धारी वृंदावन गोवर्धन धारी सूरदास के हृदय विहारी सूरदास के हृदय विहारी कृष्ण मुरारी जय कृष्ण मुरारी कृष्ण मुरारी जय कृष्ण मुरारी। ओम नमो भगवते वासुदेवाय 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 वासुदेवाय। श्री कृष्णचंद्र भगवान की जय। हरि ओम। గుణత్రయ విభాగ యోగంలో సబ్జెక్ట్ ఏంటి స్వామీజీ అండి అంటే త్రిగుణాల గురించి విచారణ. త్రిగుణాలు ఎన్ని స్వామీజీ అండి అంటే వెరీ వెరీ ఈజీ స్వామీజీ. క్వశ్చన్ సత్వగుణం, రజోగుణం, తమోగుణం కల్లో అయినా చెప్పేస్తాం. ఓహో చెబుతూ వాటి గురించి డీప్ విశ్లేషణ పరమాత్మ ఇందులో చేశారు. ఒక్కొక్క సబ్జెక్టు ఆయన విచారిస్తూ రావడం చూసాం. సత్వగుణం యొక్క లాభాలేంటి, నష్టాలేంటి, రజోగుణం యొక్క లాభాలు నష్టాలు, తమోగుణం యొక్క లాభాలు నష్టాలు చెబుతూ నిన్నటి క్లాసులో స్వామి ఎక్కడ ఆపారండి అంటే జర్నీ ఎలా ఉంటుంది,
ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫే జర్నీ. మా స్వామీజీ చెప్పేవారు, జీవితం అంటే ఒక దగ్గర కూర్చొని ఉండదు. జీవితం అంటే ప్రయాణం. జీవితంలో అన్ని ప్రయాణం చేస్తూనే ఉంటాయి, ఒక్క సత్యం తప్ప. స్వామి తప్ప అన్ని మూవింగే. మరి ఈ త్రిగుణాలు కలిగితే ప్రయాణం ఎలా ఉంటుందో నిన్న స్వామి ఇనిషియేట్ చేశాడు. గచ్చంతి, తిష్టంతి, గచ్చంతి అని వారు చెప్పడం జరిగింది. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ రోజు సత్సంగం మొత్తం ఈ జీవన ప్రయాణం పైనే డిస్కషన్. ఎందుకంటే ఎటు వెళ్తున్నామో తెలియక దేనికో గుద్దేస్తాం. దివ్యమైన అవకాశం వచ్చింది, స్టిల్ వి షుడ్ నాట్ స్పాయిల్. ఎనీహౌ మహాత్ములు చెప్పింది విందాం, ఎంతవరకు వర్కౌట్ అయితే అంతవరకు వర్కౌట్ అవుతుంది. సో 18వ శ్లోకం మళ్ళీ చూద్దాం. ప్రేయర్. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిణీం అంబ త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. భగవద్గీతే భవద్వేషిణీ. 18th verse రిపీట్ చేయండి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్య గుణవృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః. టుగెదర్. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్య గుణవృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః. ఈ శ్లోకం మొత్తం ప్రయాణం గురించి చెప్పింది. ఎవరి ప్రయాణం స్వామిజీ? సత్వస్థాః, రాజసాః, తామసాః. సాత్వికులైన వారు ఎటువైపు వెళ్తారు, రజోగుణం కలవారు ఎటువైపు వెళ్తారు, తమోగుణం కలవారు ఎటువైపు వెళ్తారు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఉపయోగించిన భాష ఏంటండి అంటే, సాత్వికులటండి సత్వస్థాః. సత్వస్థాః అంటే తమని తాము సత్వగుణంలో కూర్చోబెట్టుకున్నవారు. అంటే కొంత ప్రయత్నం చేసి, కొంత సాధన చేసి, ఏదైతే కానివ్వండి, సేవా ఇత్యాదులు చేసి తమని తాము సాత్విక గుణంలో స్థాహ అంటే కూర్చోపెట్టుకున్నవారు అని అర్థం. నిన్నటి క్లాస్లో చూసాం, ఏమేం చేస్తే సత్వగుణం స్లోగా వస్తుంది. వీరు ఎటు వెళ్తారు స్వామీజీ అండి అంటే ఊర్ధ్వం. దే గో అప్. అంటే అన్ని రకాల లోకాల వైపు చూస్తే మనం భువర్లోకం, స్వర్గలోకం, మహర్లోకం, జనర్లోకం, తపోలోకం, చివరిది సత్యలోకం. సత్యం తప్ప ఇంకొకటి లేని లోకం. అక్కడ వరకు జర్నీ ఊర్ధ్వం అంటే. మరి రాజసికులు ఏం చేస్తారు స్వామీజీ అండి అంటే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. అందుకే ఇక్కడ గచ్చంతి పదం వాడలే పరమాత్మ. తిష్టంతి అంటే వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉండిపోతారు రాజసికులు. అంటే ఎక్కడ ఉంటారు స్వామి? మళ్ళా మనుష్యులుగానే పుడతారు రాజసికులు. తామసికులు కూడా పొరపాటే. సాత్వికుడు తనని తాను ఉద్ధరించుకున్నాడు కాబట్టి పైకి వెళ్ళిపోయాడు. తామసికుడు ఏం చేస్తాడంటే, వీడు కూడా స్థాహే. స్థాహే అంటే బలవంతంగా తనని తీసుకెళ్లి తమో గుణంలో కూర్చోబెడతాడు. తమో గుణం అంటే ఏంటండి? నేను చెప్పుకున్నాము రెండు. ఒకటి ఆచరణ, రెండు భావన. తామసికమైన ఆచరణ చేస్తుంటాడు. ఆచరణ అంటే కార్యక్రమాలు.
తామసికమైన భావాలను కూడా కల్టివేట్ చేసుకుంటాడు. వీటిని జగన్య వృత్తులు అనే పదం వాడారు శ్రీకృష్ణుడు. జగన్య వృత్తులు అంటే వెరీ వెరీ మీన్. దొంగతనం చేయటం నేర్చుకుంటాడు. ఇతరుల వస్తువులు తనకు కానివి కూడా దొంగతనం చేసి తెచ్చేసుకుంటాడు. అది ఏదైనా సరే హత్యలు చేసేస్తాడు, రక్తపాతం సృష్టిస్తాడు, ఎప్పుడు యుద్ధాలు ఫైట్లు కావాలని కోరుకుంటాడు. ఈ రకంగా చాలా చీప్ మీన్ దుర్యోధనుడు లాగా. దుర్యోధనుడు ధర్మరాజు లాగా ఇద్దరు ఒక తండ్రి పిల్లలతో సమానం. కానీ ధర్మరాజు ఏం చేసుకున్నాడండి? సత్వస్థాహ, తనని తాను సత్వగుణంలో కూర్చోపెట్టుకొని తను తన అన్నదమ్ములు అందరికీ స్వర్గానికి టికెట్లు తెచ్చుకున్నాడు ఆయన ఈ జర్నీలో. అడిగారంట స్వర్గవాసులు, మీరు ఇంత పర్ఫెక్ట్ గా ధర్మపాలన చేస్తున్నారు కదా, మీకు వీసా ఎలా చేస్తున్నాం? ఎక్కడికి? హెవెన్ కి వీసా ధర్మరాజుకి. ఎందుకంటే ఆయన ఒక్కడే. ఆయన అన్నాడంట, ఆహాహాహా, నా ధర్మంలో మెయిన్ నా అన్నదమ్ములు భార్య అందరూ ఉన్నారు, ఇస్తే 6 టికెట్లు ఇవ్వండి, లేకపోతే మానేయండి అన్నాడంట దుర్యోధనుడు. కాబట్టి 5గురు పాండవులకి ద్రౌపదికి అందరికీ తెచ్చుకున్నాడు 5 టికెట్లు. సత్వగుణం ఎంత సాత్వికుడండి అంటే యుధిష్ఠిరుడి యొక్క పరిపాలన ఇదే స్థాహ అంటే అలా మార్చుకున్నాడు తన నేచర్. యుధిష్ఠిరుడు నడిస్తే భూమికి కాళ్ళు తగిలేవి కాదట, దేవతలకు ఉంటదట క్వాలిటీ. వాళ్ళ ఫీట్ భూమికి టచ్ అయ్యేది కాదు. యుధిష్ఠిరుడి ఫీట్ కూడా ఎప్పుడూ భూమికి టచ్ అయ్యేది కాదట, ఎక్సెప్ట్ 1 ఇన్స్టెంట్ అని ఏదో చెప్తారులేండి. కానీ హీఈస్ వెరీ వెరీ ధర్మ. ప్రతి అంశంలోనూ కూడా ధర్మాన్ని వేడి. ఆఖరికి ద్రౌపది వస్త్రాపహరణం టైంలో కూడా నువ్వు భార్య కోటేస్తావా ధర్మాన్ని కోటేస్తావా అంటే ధర్మాన్ని కోటేస్తాను అన్నాడు. నిశ్చేష్టుడిగా ఉండిపోయాడు. అప్పుడు భాగవత ధర్మం వర్కౌట్ అయ్యింది. సామాన్య ధర్మాలు పని చేయలే, భాగవత ధర్మానికి అందరూ ఎలవుడే. సో భాగవత ధర్మం వర్క్. సో ఈ రకమైన సత్వస్థాహ ఉదాహరణ ఎవరండి అంటే యుధిష్ఠిరుడు. అయితే ఇదంత ఈజీ కాదండి ఓయ్, మనం అనుకున్నట్టు అంత సులభం కాదు సాత్వికంలో నిల్చోపెట్టుకోవటం. యుధిష్ఠిరుడు కథలో చెప్తారు చూడండి, స్వర్గారోహణ పర్వతంలో యుధిష్ఠిరుడు వెళ్తే ఆయన వెనకతలకు ఒక కుక్క వెంబడించింది అంటారు. ఒకరు అన్నదమ్ములు భార్య అయితే పడిపోయారు, కానీ ఆ కుక్క పడిపోలేదు. అది కూడా స్వర్గం వెళ్ళే ఫ్లైట్ ఎక్కి యుధిష్ఠిరుడితో వెళ్ళింది అన్నారు కదా. ఈ కుక్క ఏమిటండి అంటే యుధిష్ఠిరుడికి లైఫ్ లాంగ్ కష్టాలు కల్పించు అని దేవతలు యుధిష్ఠిరుడిని టెస్ట్ చేయడానికి లైఫ్ టెస్ట్ ఇచ్చిన ఒక డాగ్ అది. యాక్చువల్ గా ఆ వృత్తి వల్లనే యుధిష్ఠిరుడు ఇన్ని కష్టాలు పాలైపోతాడు జీవితం అంతా. ఆ కుక్క ఏమైనా మామూలు డాగ్ కాదు, దేవతలే లైఫ్ లాంగ్ సఫరింగ్ ఇవ్వు యుధిష్ఠిరుడు. వీటన్నిటిలోనూ ధర్మపాలన చేస్తే అప్పుడు వీసా పాస్ చేద్దాం. అంత స్ట్రిక్ట్ స్వర్గంలోనికి వెళ్ళటం. దే డోంట్ అలౌ కామన్ పీపుల్. ఈ వృత్తి వల్లనే ఫ్రమ్ ద బిగినింగ్ దే ఆర్ సఫరింగ్. పుట్టుకతోనే తండ్రిని కోల్పోయారు, పెదనాన్న శత్రువు అయిపోయాడు, పెదనాన్న పిల్లలు శత్రువులు అయిపోయారు, అరణ్యాల పాలైపోయారు, అవమానాలు పాలైపోయారు. ఎప్పుడూ వాళ్ళకి ఏది కలగలే, కష్టం తప్ప ఇంకొకటి లేకుండా చేసింది ఈ డాగే. అదేంటండి అంటే ధర్మం అంటే అంత సఫిస్టికేటెడ్ గా ఉన్నప్పుడు అందరిమీ ధర్మమూర్తులమే. ఆహా, యుధిష్ఠిరుడిలాగా శ్రీరాముడిలాగా ఉంటేనే స్వర్గానికి ద్వారం తీస్తారు. స్వర్గ కవాట పాటన కర్రీ అని మనం స్తుతి చేసినంత మాత్రాన తలుపులు ఓపెన్ చేసేది. సో అంత యుధిష్ఠిరుడు అంత పని చేసాడే ఉదాహరణ. మరి దుర్యోధనుడు జగన్య వృత్తిస్తాహ అంటే వీడేట్ చేశాడు కంప్లీట్లీ రివర్స్. 100 మంది అన్నదమ్ముల్ని పాడు చేశాడు. ఒకరిని కాదు ఇద్దరిని కాదు, 100 people స్పాయిల్డ్, 99 ఒకడు మంచోడట. కౌరవుల్లో వికర్ణుడు అనే ఒక బ్రదర్ ఉంటాడు. హీ నెవర్ సపోర్టెడ్ దుర్యోధన అంటారు. ఆయన ఎప్పుడు దుర్యోధనుడికి సపోర్ట్ చేయలే. 90 యుద్ధం అన్ని చేశాడు, చనిపోయాడు, కానీ దుర్యోధనుడు చెడు ప్రవర్తన కట ఒక్క అన్నదమ్ముడు మాత్రం సపోర్ట్ చేయలేదు. ఈవెన్ ద్రౌపది అవమానం రోజు కూడా వాడు నిలబడతాడు. ఇంత సభలో వికర్ణుడు నిలబడి ఆవిడ అడుగుతున్న దానికి సమాధానం చెప్పి తర్వాత వస్త్రాపహరణ చేయండి అంటే
దుశ్శాసనుడు మీద మీద పడుతుంటే, ఆగు ఆవిడేదో అడుగుతుంది కదా, దానికి ఆన్సర్ చెయ్యండి అంటాడు ఒక్కడే. నీకేం తెలుసు, నోరు మూసుకొని కూర్చొని దుర్యోధనుడు అంటే అప్పుడు కూర్చున్నాడు, కానీ నిలబడ్డాడు. సో ఈ రకంగా హీ స్పాయిల్డ్ కంప్లీట్ కింగ్డమ్, మదర్, ఫాదర్, బ్రదర్స్, ఆడు నమ్ముకున్న వాళ్ళు అందరినీ నాశనం చేసేసాడు. కారణం ఏంటో తెలుసండి, ఇక్కడ వృత్తి, జగన్య వృత్తి పైన కూర్చుంటే ఇంత పతనం చేసింది, అధోగతి పాలైపోయారు. చూసారా జర్నీ అంటే ఎంత ప్రభావమో. అందుకే మన పెద్దలు భారతాన్ని ఆల్వేస్ స్వీట్ కేక్ అంటారు. ఎందుకంటే కంప్లీట్ ఓపెన్ హిస్టరీ. ఓహో ఇలా ఉంటే ఇలా ఉంటది, ఇలా ఉంటే ఇలా ఉంటది పరిస్థితి అని. సత్వరజస్తమో గుణాల్లో ఎక్కడ కూర్చోపెట్టుకుంటారని విషయం. తర్వాత ఇందాక చెప్పినట్టు ఈ రోజు టాపిక్ అంతా కూడా ప్రయాణమే. ప్రయాణమే అంటే జీవుడి యొక్క ప్రయాణం ఎలా ఉంటుందో పెద్దవాళ్ళు చెప్పారు. పూజ్య గురుదేవులు యూత్ కోసం ఒక పుస్తకం రాశారు. దాన్ని కిండిల్ లైఫ్ అంటాం, జీవన్ జ్యోతి అని తెలుగులో కూడా రాశారు ఆ పుస్తకం. ఆ పుస్తకంలో ఈ టాపిక్ రాస్తారండి. ఎవల్యూషన్. ఇక్కడ ప్రయాణము అంటే ఫస్ట్ పాయింట్ గుర్తు చేసుకోవాలి, భౌతికంగా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళటం కాదు గీతలో చర్చిస్తున్న ప్రయాణం. భౌతికంగా వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాను, లేకపోతే హైదరాబాద్ నుంచి బొంబాయి వెళ్ళాను, అది కాదు. ఇక్కడ ప్రయాణము అంటే ఎవల్యూషన్. ఎవల్యూషన్ అంటే మనలోని అంతర్గత వృద్ధి. ఇక్కడ ఎటువంటి వృద్ధి వచ్చిందో ఆ ప్రయాణం గురించి చర్చ. గురుదేవ్ అంటారు ఆయన పుస్తకంలో 5 రకాలైన మనుషులు ఉంటారు. హ్యూమన్ బీయింగ్స్ లోనే 5 టైప్స్ ఉంటారు. యూత్కి రాశారు కాబట్టి ఈ రకంగా రాశారు. ఎవరు స్వామీజీ 5 రకాలండి అంటే, మొదటి ఆయన పేరు ఏంటండి అంటే స్టోన్ మ్యాన్ అంట. స్టోన్ మ్యాన్ అంటే ఆయన గాని ఆమె గాని ఎవరైనా సరే వాళ్ళు దేనికి రెస్పాండ్ అవ్వరు, కంప్లీట్లీ నాన్ సెన్సిటివ్. అస్సలు సంఘానికి కానీ కుటుంబానికి కానీ దేనికి రెస్పాన్స్ అవ్వదు. ఇది ఒక రాయి, స్టోన్ మ్యాన్. రెండో ఆయన పేరేంటండి ప్లాంట్ మ్యాన్. ప్లాంట్ మ్యాన్ అంటే రెస్పాన్స్ అయితే ఉంటుంది కానీ ఉన్న స్థలం నుంచి వాళ్ళు కదలరు. తామసిక, కానీ కొంత రెస్పాన్స్ ఉంటుంది ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వంలో. దట్ ఇస్ కాల్డ్ ప్లాంట్ మ్యాన్. మూడో ఆయన పేరు యానిమల్ మ్యాన్. వీళ్ళే మెజారిటీ. యానిమల్ మ్యాన్ ఏం చేస్తాడు స్వామీజీ అంటే, ఏవేవైతే ఇన్స్టింక్ట్స్ ఉంటాయో మనలో, అంటే ప్రకృతి పరంగా ఎటువంటి వృత్తులు వస్తాయో వాటన్నిటిని అలౌ చేసిస్తాడు యాజ్ ఇట్ ఈజ్ గా. విచక్షణ లేకుండా వృత్తులను విడిచిపెట్టేయడాన్ని యానిమలిజము అంటారు. ఏమండో ఈ యానిమలిజం పెద్దోళ్ళకి కూడా కలిగింది. విచక్షణ ఏమి చేయరు, విచారణ ఏం చేయకుండా ప్రాకృతిక పరమైన ఇన్స్టింక్ట్స్ అన్నిటినీ కూడా విడిచిపెట్టేయడం అన్నమాట సంఘంలోనికి. వారిని యానిమల్ మ్యాన్ అంట. ఇంకా నాలుగో వాడు ఎవడండి అంటే మ్యాన్. ఆయన చెప్పిన పేరు మ్యాన్. మ్యాన్ అంటే కొద్ది మంది మాత్రమే కనీస మానవ విలువల్ని పాటిస్తారు. 4. మరి 5వది ఎవరు స్వామీజీ అండి అంటే వారు గాడ్ మ్యాన్ అంటారు. గాడ్ మ్యాన్ అంటే హీ ఈజ్ యాజ్ దో గాడ్, లైక్ గాడ్, కంప్లీట్ పర్ఫెక్షన్ ని సంపాదిస్తారు. ఈ రకంగా 5గురు ఉన్నారు కదండి. ఆయన ఏమంటారండి అంటే, జర్నీ ఒక్కొక్క స్టెప్ దాటుతూ స్టోన్ మ్యాన్ నుంచి గాడ్ మ్యాన్ వరకు జరగాలి. ఈ గాడ్ మ్యాన్ నే మనం జీవన్ముక్తుడు, జ్ఞాని, స్థితప్రజ్ఞుడు ఇత్యాదులుగా కీర్తిస్తాం. మిగతా వాళ్ళందరూ కూడా సంఘంలో అక్కడక్కడ స్టక్ అయిపోయి ఉంటారన్నమాట. ఈ పరిస్థితి కల్పిస్తున్నది ఎవరు స్వామీజీ అండి అంటే, లోపల ఉన్నటువంటి ఈ నేచర్. రాతి స్వభావాన్ని కలిగి ఉన్నామా, వృక్ష స్వభావాన్ని కలిగి ఉన్నామా, జంతు స్వభావాన్ని కలిగి ఉన్నామా, మనుష్య స్వభావం కలిగి ఉన్నామా, దైవ స్వభావాన్ని కలిగి, ఆ స్వభావాన్ని బట్టే మన గతి. తామసికుడు జంతువై పుట్టాడు అంటారు శంకరాచార్య ఇందులో. అధోగచ్చంతి అంటే ఎక్కడికి వెళ్తారండి అంటే పశుయోనిషు జన్మ అంటాడు. తర్వాత పశుయోనుల్లో పడిపోతాడు ఈ జీవుడు అంటాడు. అంటే ఏంటి, వాడి యానిమల్ కి సూట్ అయ్యాడు.
ఇంకా వీటిల్లో కూడా పడిపోయిన జీవులు ఉంటారు. కాబట్టి దీని గురించి మనం ఆలోచించాలి. ఒకసారి రాయి అహల్య పడిపోయింది కదండి. ఒకసారి రాయిగా పడిపోయామా, మళ్ళా ఈ సృష్టి ఎవల్యూషన్ లో ఏమవుతుందో మనకే తెలియదు. కాబట్టి వి షుడ్ బి వెరీ మచ్ సీరియస్. మార్పు కోసం సీరియస్ గానే ఆలోచించాలి. వీటినే కృష్ణుడు తామసికం, రాజసికం, సాత్వికం అని 3 పేర్లు పెట్టడం జరిగింది. ఈ 5 రకాలే సృష్టిలో ఉన్నాయి. మన అంతరంగాన్ని ఎలా డిజైన్ చేసుకుంటే అక్కడికి వెళ్ళి పడిపోతాడు ఈ జీవి. ఇది జనరల్ స్ట్రక్చర్. ఇంకొక మహాత్ములు చెప్తారు, సాధనా పరంగా అంటే సామాన్య మనుష్యుల పరంగా చూస్తే అంట, ఈ జర్నీ 4 గోడలు దాటి వెళ్తారంట. 4 గదులు దాటి వెళ్ళింది అనుకున్న మన ఇష్టమే. ఏం స్వామిజీ ఆ 4 గదులు అంటే, మొదటి గది పేరు పామరుడు అంట. పామరుడు అంటే ఇంగ్లీష్లో లేమ్యాన్ అంటారు. అంటే ఏం లేదు, పామరుడు మొదటివాడు. రెండో వాడి పేరు విషయీ అంటారు. విషయీ అంటే హీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఎంజాయ్మెంట్ ఆఫ్ ద వరల్డ్. విషయాలు అంటే ఆబ్జెక్ట్స్. పామరుడు కన్నా బెటరీడు. వాడికి ఏది ఇచ్చినా ఎంజాయ్ చేయలేడు. అసలు ఎటువంటి రెస్పాన్సే లేనివాడు పామరుడు. విషయీకి చాలా ఇంట్రెస్ట్, కానీ ఎంజాయ్మెంట్, యాక్టివిటీ ఇవన్నీ బాగా ఇష్టం విషయీ. మూడో వాడు సాధకుడు. వీళ్ళు గ్రేట్. మార్చుకోవాలి అన్నమే. ఎవరైతే మార్పుకు ట్రై చేస్తున్నాడో ఆయన పేరు సాధకుడు. పామరుడు, విషయీతలో కొద్ది మంది సాధకులు అవుతారు. ఆయన చక్కగా సత్వగుణం వైపు ఎప్పుడు చూసుకుంటాడు. ఈ సాధకుడే ఫైనల్ గా సిద్ధుడు అవుతాడు. పామర, విషయీ, సాధక, సిద్ధ, ఈ రకంగా ప్రయాణం సాగుతుంది ఆధ్యాత్మిక రంగంలో అని చెప్తారు. మనము పామరులుగానే ఉన్నామేమో తెలియదు. పామరులుగా అంటే కంప్లీట్ క్లారిటీ లేదు, లైఫ్ మీద కూడా కంప్లీట్ క్లారిటీ లేదు. మనకు మనమే ఒకటి నిర్ణయం తీసేసుకుంటాం, ఏదో అలా సాగనే, ఏదో మన అవకాశం ఉన్న వరకు జరుగుతుంది కదా, విచారించడానికి ఒప్పుకోం. అలాగే విషయీ కూడా ఎప్పుడు ఆల్ ద టైం బహిర్ముఖం. సుఖం కావాలన్నా బహిర్ముఖమే, దుఃఖం కావాలన్నా బహిర్ముఖమే తప్పించి లోపలికి వెళ్ళటానికి ఒప్పుకోడు. కానీ సాధకుడు మాత్రం లోపటికి ప్రయాణం స్టార్ట్ చేస్తాడు, అంతర్ముఖి. ఫైనల్ గా హీ విల్ ఎండ్ యాజ్ ఎ సిద్ధ. సిద్ధ మీన్స్ హీ రీచ్డ్ హిజ్ హోమ్. ఇది జర్నీ అని ఒక మహాత్ముడు చెప్తాడు. ఇవన్నీ వినాలి మనం. తులసీదాస్ గారు చెప్తారు, ఏ రకంగా ఉంటుంది జర్నీ, లేదంటే ఏ రకంగా ఉండాలి అనేది ఆయన ఎలా చెప్తాడటండి అంటే, అందరూ చెప్తారు కదా స్వామిజీ, ఎవాల్యూషన్ అవ్వాలి, పురోగతి రావాలి మనకి అని. ఈ పురోగతికి మొదటి స్టెప్ అటండి, స్వామివారు చెప్తారు, ధర్మ పాలనం అంటాడు. తులసీదాస్ గారు ఇచ్చిన లెక్కలో ఈ పురోగతికి మొదటి స్టెప్ ఏంటంటే ధర్మపాలన. ఈ ధర్మపాలనంలో కూడా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఏంటో తెలుసా అండి, కర్తవ్య నిర్వహణ. ప్రతి ఒక్కరికి కర్తవ్యం ఉంటది. తల్లి, తండ్రి, బిడ్డ, గురువు, ఈవెన్ రిక్షా పుల్లరికి కూడా ఒక కర్తవ్యమే. దేశాన్ని పరిపాలించిన వాడికి కర్తవ్యమే, మాస్టర్ గారికి కర్తవ్యమే, స్టూడెంట్ కి కర్తవ్యమే, స్టూడెంట్ ని తీసుకెళ్లే బస్సు వాడికి కర్తవ్యమే. కర్తవ్య పాలనని ఎప్పుడూ మనం విడిచిపెట్టకుండా చేయటం ధర్మ పాలనలో ప్రధానమైన విషయం. వి షుడ్ నాట్ లీవ్ ఇట్, వి షుడ్ నాట్ కేర్లెస్. ఎవరో పడతారులే స్వామిజీ, ఎవరో చేస్తారులే. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ జాబ్, యూ డూ ఇట్. అది మన జాబ్ అయితే మనం చేసి తీరాల్సిందే. కర్తవ్యం, ధర్మపాలన. ఈ ధర్మపాలన ఇచ్చే ప్రసాదం ఏంటో తెలుసా అండి? ధర్మపాలన చేసిన వాళ్ళకే విరక్తి వస్తుందండి.
విరక్తి అంటే వైరాగ్యము అనే దైవీ భావన కలుగుతుంది. ఎందుకంటే కర్తవ్య పాలనలో ఇష్టాలు ఉండవు, లాభ నష్టాలు ఉండవు, రాగద్వేషాలు ఉండవు. ఐఎమ్ డూయింగ్ బికాజ్ ఇట్ ఈస్ మై జాబ్, దట్స్ ఆల్. ఇటువంటి బుద్ధి రాగద్వేషాలకి లిఫ్ట్ అయిపోతుంది క్రమేపీ మనం చేస్తున్న కొలది. సో ధర్మపాలన వైరాగ్యాన్ని ప్రసాదిస్తుంది. వైరాగ్యం అంటే ఇష్టాలకి పైనుండి పనిచేసుకోవడం, పైనుండి మనస్సును నిలుపుకోవడం వైరాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇటువంటి విరాగికే జ్ఞానం అర్థమవుతుంది. ఇది 3వ స్టెప్. ధర్మపాలన వైరాగ్యాన్ని, వైరాగ్యం జ్ఞానాన్ని అర్థం చేసుకునే శక్తి బుద్ధికి ఇస్తుంది. ఎందుకంటే రాగద్వేషాలు ఉంటే జ్ఞానం ప్రకాశించదు. వాటికి పైగా నిర్మలంగా ఆబ్జెక్టివ్ గా ఉండాలంటారు గురుదేవ్. ఆబ్జెక్టివ్ గా ఉండడం అంటే యాజ్ ఇట్ ఈస్ గా వినాలి నాలెడ్జ్. అన్కంటామినేటెడ్, అన్కలర్ఫుల్, కలరింగ్ లేని జ్ఞానం. ఎందుకంటే ఆత్మే నిర్గుణం, ఎటువంటి కలరింగు లేదు, ఎటువంటి కంటామినేటెడ్ లేదు. ఇది బ్లాక్ చేసేసిందంటే మరి ప్రకాశించదు. కాబట్టి వైరాగ్యం జ్ఞానానికి దారితీస్తుంది. జ్ఞానంలో కూడా ఇది ప్యూరిటీ వస్తున్న కొలది అంటే జ్ఞానం మళ్ళీ అనేక రకాల ఆధ్యాత్మిక రంగంలో కూడా ఇటువంటి ఈ జ్ఞానం ఆత్మజ్ఞానం వైపు నడిపిస్తుందట. ఇది 4వ లక్షణం, 4వ దారి. స్వామీజీ జ్ఞానం అన్నారు, మరి ఆత్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం అంటే శుద్ధ ఆ స్వయం శక్తి, శుద్ధ చైతన్యం మీదే పదే బుద్ధి లగ్నం అయిపోతుంది వాళ్ళకి. సహజంగా కళ్ళు మూసుకుంటేనే ఆత్మస్వరూపులుగా నిలబడతారు. ఇప్పుడు మనం చేస్తున్నదంతా ఏంటి స్వామీజీ? ఇది శ్రవణ జ్ఞానం. శ్రవణము, పఠనము ఇదంతా జ్ఞానమే, కానీ ఆన్ ద వే. ఇదంతా ఎక్కడికి లీడ్ చేయాలి స్వామీజీ ఏంటి అంటే ఆత్మజ్ఞానం వైపు లీడ్ చేయాలి. ఇది 4వ స్టెప్. ఈ ఆత్మజ్ఞాని మాత్రమే జీవన్ముక్తుడు కాగలడు. 5వ స్టెప్ జీవన్ ముక్తి. ఇంక ఎటువంటి బంధము ఆయన అంతరంగంలో లేదు. రాగ ద్వేషాదులు లేవు, ప్రారబ్ధ సంచితాలు లేవు, శరీర మనోబుద్ధుల యొక్క బలహీనతలు లేవు. కంప్లీట్ ఫ్రీడమ్. జీవన్ముక్తి అంటే ఫ్రీడమ్. జీవన్ముక్తి అంటే వైల్ లివింగ్ ఓన్లీ. శరీర మనోబుద్ధుల మధ్య ఉంటూనే ఈయన వీటి పంకిలాలన్నింటి నుంచి ముక్తిని పొందాడు, జీవన్ముక్తుడు. మనం అనుకుంటాం ఆహా జర్నీ కంప్లీట్ అయిపోయింది స్వామి. ధర్మపాలన వలన వైరాగ్యం, వైరాగ్యం వలన జ్ఞానం, జ్ఞానం ఆత్మజ్ఞానానికి, ఆత్మజ్ఞానం జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది అంటారు కదా. ఆయన అంటాడు జీవన్ముక్తుడే భక్తికి అర్హుడట. తులసీదాస్ గారు చెప్తారు 6వ స్టెప్ ఉంది. అదేమిటండి అంటే భక్తి. నిజమైన భక్తి జ్ఞానే ఆస్వాదించగలడు అంటాడు. భక్తి 6వ స్టెప్ అండి. ఈ భక్తుడే ఆఖరిగా పరమహంసగా మిగులుతాడంట. పరమహంస దగ్గర ఎండ్ చేయాలన్నమాట కంప్లీట్ ప్రయాణం. ఇదంతా కూడా సాధకుడి యొక్క జర్నీ అని చెప్పి. పరమహంసల్ని ఎక్కడో చూడలేం, ఎక్కడో ఒకటి కనిపిస్తాయి. రామకృష్ణ పరమహంస అంట. ఎందుకంటే వారు అక్కడ వరకు వెళ్ళింది ప్రయాణం. ఆ పరమహంసత్వాన్ని పొందిన వాళ్ళు ఎక్కడ ఉండరు, ఎక్కడో మానస సరోవరాల లాంటి ప్రాంతాల్లో సంచరిస్తారు. ఎందుకంటే వాళ్ళకి గడిబిడి అంత కష్టం. నిర్మలత్వం, మహాప్రకాశం, దేవతలకైనా వారి దర్శనం దొరకదు. సో అటువంటి పరమహంస తత్వం వరకు ఈ స్పిరిచువల్ జర్నీ జరగాలి అని తులసీదాస్ గారు చెప్తారన్నమాట. సో ఈ రకంగా ఎంతవరకు స్వామీజీ సత్వాన్ని డెవలప్ చేసుకోవడం అంటే ఆకాశమే లిమిట్ అంటారు. పూజ్య గురూజీ స్వామి తేజమానంద్ గారు చెప్తారు, హద్దు లేని ఏకైక సాధన ఏంటండి అంటే సాత్విక సాధన అంటారు. సాత్విక సాధనకి ఎంత చేసినా హద్దు లేదు. ఏదో దేదీప్యత, ఏదో గెయినింగ్, ఏదో డిఫరెంట్ మనకు తెలియని కోణాల్లోనికి ఎంటర్ అవుతూ ఉంటాం.
తర్వాత ఆయన ఏం చెప్తాడు, ఎప్పుడు ఖాళీగా కూర్చోకండి, డబ్బులు సంపాదించుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటారు. ఏమండి అదేదో చేస్తే 10,000 వస్తాయట, చేస్తారంట, అవి చేయకపోవడం ఏమిటండి, నిన్నటి నుంచి ఖాళీగా ఉన్నాను, పదండి పదండి అంట. ఎందుకు? డబ్బు వస్తుంది కదా. సత్వాన్ని సంపాదించుకోవటానికి కూడా ఎప్పుడు ఖాళీగా ఉన్నామంటే జపమాల పట్టుకోండి అంట. తిప్పేయండి, ఒక 10 మాలలు తిప్పేయండి భగవన్నామంతో, ఇంత సత్వబుద్ధి కలదు. శ్రీమద్ భాగవతం తీసి చదవండి, భగవద్గీత పారాయణం చేయండి. స్వామీజీ 3 గంటలు పడుతుంది స్వామి, 3 గంటలు పట్టనివ్వండి. ఖాళీ దొరికితే ఈ సత్వ సముపార్జనకి సాధకుడు ప్రయత్నం చేయాలంట. సో ఆయన సాధకులందరికీ కూడా చెప్పేది ఏంటండి అంటే, ఖాళీ దొరికింది అంటే డబ్బులు సంపాదించుకోవటానికి ఎంత ఆత్రంగా ఉంటామో, ఈ దివ్య పదార్థాన్ని సంపాదించుకోవటానికి అంత రెడీగా. అది ఉంది అంటే ఇంకా ఇంకా జ్ఞాన ఆస్వాదన పెరుగుతుంది. వాళ్ళు చేయగలుగుతున్నారు, మనం చేయలేకపోతున్నాం. కారణం ఏంటండి అంటే సత్వగుణం. ఉదాహరణకి గురూజీ ముందు ఒక కొత్త వేదాంత టెక్స్ట్ పెట్టాం అనుకోండి, తేజోమయం, ఇలా చూస్తాడు ఆయన. ఆ రోజు రాత్రికే దాని మీద కామెంటరీ రాసి అది పడిస్తారు. అది ప్రింట్ అవని ప్రింట్ అవ్వకపోని అది వేరే విషయం, కానీ అంత సాత్వికమైన బుద్ధి ఆయన. ఆ కవి ఏ హృదయంతో రాశాడో ఆ హృదయాన్ని పట్టుకోగలిగారు. శంకర భగవత్పాదులు భాష్యం రాశారు, కానీ చదివితే మనకు అర్థం కాదు, వాళ్ళకి అర్థం అవుతుంది. ఏం అనాలనుకుంటున్నారు శంకరాచార్య, అది సత్వం అంటే. దే కెన్ ట్యూన్. భాగవతం చదివితే కృష్ణుడితో ఉంటారు, రామాయణం చదివితే రాముడితో ఉంటారు. వాళ్ళు చెప్తే మనకు తెలుస్తుంది అనమాట. ఓహో, ఎన్ని కార్నర్స్, ఎంత గొప్పతనం ఉందా ఈ శాస్త్రంలో. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ఆ సత్వగుణం. కాబట్టి ఈ రకంగా ఆ ప్రాక్టీస్ చెయ్యాలి. తర్వాత స్వామి చెప్తారు, మనందరం ఉన్నాం కదండి సామాన్యులు, ఎక్కడ ఎక్కువ దొరుకుతుంది. సరే జర్నీ మీరు చెప్పారు బాగానే ఉంది, కానీ ఈ సత్వగుణం ఎక్కడ ఎక్కువ దొరుకుతుందండి అంటే తులసిదాస్ గారు ఒక పోయం లాగా రాసి చెప్తారన్నమాట. ఆయన అంటారు, అనేక మంది మనుష్యుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా ఒక మంచి వృత్తి ఉండొచ్చు. అంటే వాళ్ళు ఎప్రిషియేట్ చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఆ మంచి గుణాన్ని. అది ఏదైనా కావచ్చు. కొంతమంది మాట్లాడటమే నెమ్మదిగా మాట్లాడడం, వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. లేదంటే ఇంకేదో కావచ్చు. ప్రతిరోజు పుస్తకం చదివే మంచి వృత్తి కొంతమంది. ఇలా ప్రతి వారికి కూడా చిన్నదైన మంచి వృత్తి ఉంటదట. స్వామి చెప్తాడు, దాని వెనకతలకెళ్ళి చూడండి అంటారు. వెనకతలకెళ్ళి చూడడం అంటే ఈయనకి ఇది ఎక్కడ దొరికింది, ఈ వృత్తి ఈయనకి ఎక్కడ దొరికింది అంటే అటండి, ఆ వృత్తి ఆయనకి సత్సంగంలో దొరికిందట. సత్సంగం అంటే కేవలం ప్రవచనం అనే కాదు, ఒక ఉత్కృష్టమైన గ్రంథం ఎప్పుడో లైఫ్ లో ఒకసారి చదివి ఉండొచ్చు. ఈ నోబడీ ఈజ్ 100% బ్యాడ్, 100% గుడ్ కాదు కదండి. ఒక్కసారైనా ఆ వ్యక్తి ఏదో సద్గ్రంథం, ఒక మంచి పుస్తకం చదివినప్పుడు అరే ఇది బాగే ఉంది అని అది అప్రిషియేట్ చేసి ప్రాక్టీస్ చేయటం మనం. లేకపోతే ఒక మంచి వ్యక్తిని కలిసినప్పుడు, ఒకసారి కలిసాం కానీ స్వామీజీ ఆయన చెప్పింది నాకు అతుక్కుపోయింది అండి, లేదంటే భాగవత జ్ఞానయజ్ఞం చూసాం స్వామీజీ చిన్మయానంద గారు, మేము సాధువులుగా అయిపోయాం స్వామి. కాబట్టి ఈ మంచి వృత్తి వెనకత ఎక్కడో ఒక దగ్గర సత్సంగం ఉంది. అది సద్గ్రంథమో సత్పురుషుడో ఏదో ఒకటి. కాబట్టి సాత్విక గుణానికి ప్రధానమైన ఆలవాలం ఏంటండి అంటే సత్సంగము అంటారు. ఎక్కడ దొరుకుతుంది స్వామి సత్సంగం అంటే 100% డౌట్లెస్ సత్సంగమే. అది ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ చెయ్యాలి. దుర్లభం అంటారు నారద భక్తి సూత్రాల్లో. సాధు సంఘం పొందడం అమోఘము, దుర్లభము అంటాడు. వాళ్ళు దొరకడమే కష్టం. దొరికిన తర్వాత సేవించకపోవడం అనేది మాత్రం ఏదో బలమైన ప్రారంభ కర్మ మనల్ని అడ్డేసిందనమాట. కాబట్టి ఎంత గొప్పదండి అంటే మన కల్చర్లో కొంచెం ఇప్పుడు వీక్ అయింది, కానీ పూర్వం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఊరు అనే రాజ్యం ఉందనుకోండి, విశాఖపట్నం అనే ఒక రాజ్యం ఉందనుకోండి.
ఈ రాజ్యానికి ఒక రాజు ఉంటాడు కదండి. రాజు గారు, మంత్రి గారు, మహారాణి గారు, యువరాణులు, యువరాజులు అందరూ ఉంటారు కదండి. ఈ రాజ్యానికి ఎవరైనా సాధు వచ్చాడు అనుకోండి, ఆయన సన్యాసి కావచ్చు, భిక్షుకుడు కావచ్చు, లేకపోతే గురువు కావచ్చు. సాధు వస్తే అంట రాజుగారు స్వయంగా ఆయనని తన అంతఃపురానికి తీసుకెళ్ళాలి. అయ్యా, మీ వసతి ఎక్కడా బయట చూసుకోకండి, మా సంస్థానంలో మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండండి, ఇంక్లూడింగ్ మై రూమ్ యూ కెన్ యూజ్. నా రూమ్ తో సహా మీరు ఉపయోగించుకోవచ్చు కదా. ఈయనకి సేవ చేయటానికి ఎవరిని పెట్టేవారు తెలుసా అండి? రాజుగారి కుమార్తె, పెళ్లి కాని కుమార్తెల్ని పెట్టేవారు, కన్యాకుమార్తెల్ని. అదే స్వామీజీ అలా అంటే, ఎందుకంటే ఆయన యొక్క ఆశీర్వచనం మా పిల్లల పైన పడాలి, వీళ్ళందరూ సౌభాగ్యవతులుగా ఉండాలండి అంటే. జనరల్ గా వాళ్ళని ఎవరు చూడలేరు, మహారాణినైనా చూడగలం కానీ యువరాణులను చూడనివ్వరు కదండి. ఎంత ధైర్యం, మా పిల్లల్ని చూస్తారా అంటారు కదా. ఆ పిల్లలో వీళ్ళకి ఊడిగం చెయ్యాలి. ప్రతిరోజు స్వామివారు లెగిసేసరికి బట్టలు, భోజనము, మంచినీళ్లు, ఎలా నడుస్తారు, ఏం కావాలి, అన్ని ఏర్పాట్లు తండ్రికి కూతురు చేసినట్టుగా ఆయన దగ్గర ట్రైనింగ్ అవ్వాలి. ఇది మన యొక్క సత్సంగాన్ని ఎంకరేజ్ చేసే విధానం. చక్రవర్తి పాటించి ఆయన పిల్లల్ని ఆయన సేవలో పెట్టినప్పుడు హోల్ కింగ్డమ్ విల్ వర్షిప్ దెమ్. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనాః అంటారు. మహారాజు భార్య పిల్లల్ని సాధువు సేవలో పెట్టినప్పుడు రాజ్యం అందరూ ఆటోమేటిక్ గా దే రెస్పెక్ట్ హిమ్, దే లిజన్ హిమ్, దే ఫాలో హిమ్. ఇవి జరిగాయి కదండి చరిత్రలో, ఇవన్నీ జరిగాయి. శ్రీరాముడికి ఒక సిస్టర్ ఉంటారు, ఆవిడ పేరు శాంతమ్మ. రాముడు ఇంకొక భార్యకు పుట్టిన సంతానం ఈ వీళ్ళ నలుగురితో కాదు. ఒకసారి క్షామం వచ్చిందంట అయోధ్య. క్షామం వచ్చిందంటే వర్షాలు పడట్లేదు, ప్రజలందరూ అల్లాడిపోతున్నారు. చక్రవర్తి దగ్గరికి, రాజు బాధ్యత అండి, దేశంలో కరువు వచ్చిందంటే రాజు తప్పు చేశాడని లెక్కట. ధర్మ పాలనలు వెళ్ళి దశరథుని ప్రార్థిస్తారు, ఏం పొరపాటు చేశామో క్షామం వచ్చింది అంటే. గురువుల్ని మీటింగ్ పెడతాడు దశరథుడు, అందరిని వశిష్ఠ విశ్వామిత్రులు పిలిచి, ఏమైంది, వర్షాలు పడట్లేదు, నేనేం చేయాలి చెప్పండి అంటే వాళ్ళు అంటారు, ఏం జరిగిందో, ఎక్కడో ఏదో ఒక హత్య జరిగిందట, బ్రాహ్మణుడు బాలుడు హత్య. ఆ పాపం తీయటం మా వలన కాదు, కానీ ఋష్యశృంగుడు అనే ఒక మహాత్ముడు ఉంటాడు, ఆయన పలికితే గొప్పే. ఆయన్ని కానీ ఇంప్రెస్ చేసి మన రాజ్యానికి తీసుకుంటే, ఆయన ఎక్కడుంటే అక్కడ నెలకు 3 వర్షాలు పడతాయి. ఆ మహాత్ముడు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో. నువ్వు అటువంటిది ఏమైనా ఏర్పాటు చేసి ఆయన ఒప్పించుకోగలిగితే మళ్ళా వర్షాలు అయోధ్యకి వస్తాయి అంటారు. అంటే దశరథుడు కాలు పట్టుకొని అయినా బతిమాలతాను అనుకుంటాడు ఋష్యశృంగుడు. ఆ ఋష్యశృంగుడు ఎంత వైరాగి అటండి అంటే, ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా కూడా తెలియదట ఆయనకి. అందరూ ఒకలాగే కనిపిస్తారట, ఎంతటి వైరాగ్యో చూడండి. అది సభలో చెప్పొచ్చో చెప్పకూడదు కానీ ఎప్పుడో ఒకసారి స్త్రీని చూసి అడిగాడట, అదేంటి మీ గుండు మీద 2 కొమ్ములు ఉన్నాయి అని అడిగాడట ఋష్యశృంగుడు. అంటే స్త్రీ ఏదో పురుషుడేదో సంఘంలో ఇవి ఉన్నాయని కూడా తెలియనటువంటి గొప్ప తపశ్శాలి. దశరథుడు వెళ్తాడు, స్వామి ఎలా ఉంది అంటే, ఈయనకు తెలుసు రాముడికి కాబోయే తండ్రి, అందుకు ఒప్పుకున్నాడు ఆయన. ఈయనేదో నా క్రెడిట్ అనుకుంటూ ఋష్యశృంగుని తీసుకొచ్చి శాంతని సేవకు పెడతారన్నమాట. శాంత, నువ్వు సేవ చేయమ్మా ఆయనకి, ఋష్యశృంగుల కంటే చేస్తూ. దశరథుడు ఒకరోజు అడుగుతాడు, స్వామి మరి ఈయన వెళ్ళిపోతే మళ్ళీ వర్షాలు పడవు కదా, మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? ఆయనకి అన్నీ ఓకే, పెళ్లి ఓకే, పెళ్లి కాకపోయినా ఓకే, సంసారం అదేటి ఉండదు, ఉండటమే సేవ చేసుకుంది, కానివ్వండి అంటే. శాంత ఒప్పుకుంటది, నేను చక్రవర్తి బిడ్డని బైరాగిని చేసుకోవటం ఏంటనేది. అలాగే ఋషిపత్నిగానే ఉంటాను. ఋషిపత్ని అవటం అహల్య బ్రహ్మ కూతురు. గౌతముడు వెళ్తే అమ్మ చేసుకుంటావా, ఈ రకంగా ఉండేది కల్చర్. సాధు సత్సంగాలంటే ఎంతటి గొప్పదైన ప్రాముఖ్యత. కాబట్టి తులసీదాస్ గారు చెప్తారు, అది అక్కడ దొరుకుతుంది సాత్విక గుణం. జ్ఞాన చర్చ జరుగుతుంది, భక్తి చర్చ జరుగుతుంది, వైరాగ్య చర్చ జరుగుతుంది. మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు వింటే మనలో మెల్లగా ఆ కోమలత్వం, ఆ వెన్న పుడుతుంది.
వెన్న పుట్టింది అంటే కృష్ణుడు వచ్చాడని మాట. ఈ వెన్న కోసమే ఆయన ఆ ఋషి రూపాలైన గోపికల ఇళ్లలో తిరిగేవాడు. దాని పేరే సత్వగుణం. ఇదంతా జర్నీ. మా స్వామీజీ చెప్తారు, త్రిగుణాలు ఉన్నాయనుకోండి, సత్వరజస్తమం. స్వామీజీ ఈ 3 అంటే నాకు భయం, వాటిని ఎదుర్కోకుండా ప్రదక్షిణం చేసుకుని వెళ్ళిపోతాను అంటే కుదరదక్క జీవితం. ఎందుకంటే కొన్ని కొన్ని గుళ్ళల్లో మనం అలా చేస్తాం. నవగ్రహాలు పెట్టామండి అంటే మనం ఏం చేస్తాం, మనం చూడకుండా ప్రదక్షిణం చేసేస్తాం. ఎందుకంటే ఎవడు చూస్తే ఏమవుతుందో భయం. ఆ 9 ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. అలాగా త్రిగుణాలు తప్పించుకొని జీవితం వెళ్ళిపోగలమా అండి అంటే ఆహా, త్రిగుణాలని ఫేస్ చేస్తూనే ముందుకెళ్ళాలి. తమో రజ సత్వగుణాలు ఎదుర్కొంటూనే ఆధ్యాత్మికంగా ప్రయాణం చేయాలి తప్పించి ప్రదక్షిణం చేసి వెళ్ళటానికి అవదు. మరి ఏ రకంగా వీటిని డీల్ చేయాలి స్వామీజీ అండి అంటే, స్వామీజీ చెప్పారు తమో గుణాన్ని ఏ రకంగా ఓవర్కమ్ చేయాలి, రజో గుణాన్ని ఏ రకంగా చేయాలి, సత్వగుణాన్ని ఏ రకంగా చేయాలో చెప్తారు. చూద్దాం. ప్రాక్టికల్ టిప్స్ ఏంటి స్వామీజీ అండి అంటే ఇవే ప్రాక్టికల్ టిప్స్. తమస్సు యొక్క 3 దోషాలు ఉంటాయి అంటది గీత. తమో గుణానికి 3 దోషాలు. ఏంటి స్వామీజీ ఆ 3 దోషాలండి అంటే నిద్ర, ఆలస్యము, ప్రమాదము. ఈ 3 తమో గుణం యొక్క దోషాలు. నిద్ర ఒకటి, ఆలస్యం ఒకటి, ప్రమాదం ఒకటి కదా. మరి వీటిని ఓవర్కమ్ ఎలా చేయాలి సార్? ఇవి ఉంటాయి. ఈ 3 వదలవు మనల్ని. ఈ 3 ఉంటాయి. నిద్ర ఉంటది, ఆలస్యం ఉంటది, ప్రమాదం. మరి ఈ 3టిని ఎలా ఓవర్కమ్ చేయాలండి అంటే గీతా పరంగా చెప్తారు, నిద్రలో దోషం లేదు. అవునా కాదండి? ఒకవేళ నిద్రే దోషం అయితే భగవంతుడు మనకి పడుకోవటానికి టైం ఇచ్చేవాడు కాదుగా. ప్రకృతిలోనే స్లీపింగ్ ఉంది. స్లీపింగ్ ఉంది, జాగృతి ఉంది. 2 కలిసే రోజుని నిర్మాణం చేశాడు కాబట్టి నిద్ర అలౌడే. ఇట్ ఈస్ నాట్ ఈవిల్. మరి ఏ నిద్ర నాట్ అలౌడ్ స్వామీజీ అండి అంటే స్లీప్ చెయ్యకూడని విషయాలపైన స్లీప్ చేస్తే తప్పు. ఇప్పుడు ఈ మోడర్న్ ఇంగ్లీష్ లో ఆ పదాన్ని వాడతారు, ఐ స్లీప్ ఓవర్ దట్ మ్యాటర్ అని. అంటే మనకు కావాలని ఇగ్నోర్ చేసేసాం ఆ పర్టికులర్ టాపిక్. స్వామీజీ చెప్తారు, క్లాసులో పడుకోవడం తప్పు కాదంటే తప్పే, అది కూడదన్నమాట. నిద్ర ఇక్కడ చేయకూడదు. హాయిగా భోంచేసిన తర్వాత ఒక పావు గంట, ఒక అరగంట న్యాప్ అంటే అది ఆరోగ్యానికి మంచిది. అంతే తప్ప క్లాసులో పడుకోవటం, సీరియస్ గా లేకపోవటం అది డెఫినెట్ గా తమో గుణం. అర్థమైంది కదండి. నిద్ర మంచిదే, అట్ ద సేమ్ టైం ఉంచకూడని ప్రాంతంలో దాన్ని ఉంచుకోవడం. గురూజీ తేజోమాయానంద్ గారు చెప్తారు, జనరల్ గా రాత్రి పడుకునేటప్పుడు మనం ఏం చేస్తామండి, నిద్ర వచ్చినా రాకపోయినా బెడ్ మీదకి వెళ్ళిపోతాం. ఏదో 10 అయిపోయిందో 9 అయిపోయిందో సీరియల్ అయిపోయిందో ఇంక మరేం జాబ్ లేదు, పడుకుంటూ పోతాం. మరి పడుకోండి అంటే నిద్ర రావట్లేదు. అవునా? టాపిక్ నిద్ర రావట్లేదు అంటే అప్పుడు ఏం చేస్తుంది బుద్ధి, పనికి మాలిన విషయాలన్నీ ఆలోచించి హోల్ నైట్ పడుకున్నంతసేపు కూడా ఈ సంసారాన్నే గోకుతుంటది, కోడి మట్టి గోకినట్టు. కాబట్టి ఆయన సలహా ఇస్తారు, మీకు స్లీప్ వచ్చే వరకు బెడ్ మీదకి వెళ్ళకండి. ఇది ఒక సాధన. యూ మస్ట్ ఫీల్ స్లీపీ దెన్ గో టు బెడ్. మనకు అనిపించాలి నిద్ర పట్టేస్తుందండి, ఇప్పుడు పోయి పడుకో. మరి అంతవరకు ఏం చేయాలండి అంటే అంతవరకు చదవటము, లేకపోతే ఏదో ఒక పని, అంత ప్రాముఖ్యమైన పని కాకపోయినా చేసుకోవటమే. ఈ రోజు టైం ఉందిగా, నిద్ర రావట్లేదుగా, కంప్యూటర్ అంతా క్లీన్ చేసేసుకుంటాను, లేకపోతే పుస్తకాలన్నీ సర్దుకుంటాను, లేకపోతే ఇంకేదో పెన్నులన్నీ ఫిల్ చేసుకుంటాను. మన రూమ్ లో మనం చేసుకునేవి. డూ సమ్ యాక్టివిటీ అంటిల్ అన్లెస్ యు గెట్ స్లీపీ డోస్. అప్పుడు వెళ్ళి పడుకోండి. ఇదే నిద్ర రహస్యం. ఇంకా ఆ నిద్ర తామసికమైన నిద్ర కాదు, అది ఒక మెడిసిన్. అందుకే ఎన్ని గంటలు పడుకున్నామో అనేది లెక్క కాదంట, ఎంత డీప్ గా పడుకున్నామో అనేది లెక్క నిద్రకి.
చాలా మంది అంటారు లాంగ్ అవర్స్ నేను పడుకుంటాను స్వామీజీ అని. లాంగ్ అవర్స్ పడుకోవటం వల్ల నీకు రెస్ట్ రాదు. ఎంత డీప్ గా పడుకున్నావో అది రెస్ట్ ఇస్తుంది. కంప్లీట్ గా వెళ్ళిపోవాలి డీప్ 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 నిద్ర తలాల్లో. బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, శరీరం అన్ని విశ్రాంతి తీసేసుకుంటాయి. 5 నిమిషాలైనా అది బాగుంటది. ఆ డీప్ స్లీప్ ని కల్పించేది శారీరక అలసట. శారీరక అలసట లేకపోతే ఇది రాదు. పడుకుంటాం గంటల కొద్దీ, కానీ దూరలటం, ఏదో పడుకున్నట్టు ఇదే రహస్యం. అని ఆయన తామో నిద్రని జయించటం ఎలాగా. అబ్బా, బాగుంది స్వామిజీ. రెండోది ఏంటండి తమో గుణానికి ఉన్న వీక్నెస్? ఆలస్యం. ఆలస్యం అంటే ఇక్కడ అర్థం పోస్ట్ పోన్మెంట్. అది తమో గుణం యొక్క, ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ పీడిస్తున్న బలహీనత. అయ్యో ఆ రోజు పోస్ట్ పోన్ చేసేసాను స్వామీజీ, చేసి ఉండాల్సింది అంట. పోస్ట్ పోన్మెంట్ ఎప్పుడు మనం చేయకూడదు. దీనికి మరి యాంటీడోట్ ఏంటి స్వామీజీ అంటే ప్రాంప్ట్నెస్ అంట. ప్రాంప్ట్నెస్ అంటే క్విక్ రెస్పాన్స్. మనం నరసింహులుగా ఉండాలి తప్పించి ఓన్లీ నరాలుగా ఉంటే పని చేయి. నరులమే సింహాలమే. నరసింహులుగా ఉంటేనే ఈవిల్ అనే దాన్ని చంపగలుగుతాం. ఆ సింహత్వం ఏమిటి స్వామీజీ అంటే క్విక్ రెస్పాన్స్. మన పూజ్య గురుదేవుల దగ్గర అలా ఉండేది. ఒక కమిటీ వాళ్ళు ఎవరో వచ్చేవారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బెంగళూరులో. ఏమి సావనీర్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం మీ యజ్ఞానికి, మీ ఆర్టికల్ కావాలి, రేపొదయం 5 గంటలకు రండి. రేపొదయం 5 గంటలకు వచ్చేసరికి నో పోస్ట్ పోన్మెంట్, ఇన్ కవర్ ఆర్టికల్ ఈజ్ రెడీ. ఈయనకి ఈ రోజు 90 కార్యక్రమాలు ఉన్నాయి. ఎక్కడ టైం చేసుకోనో ఆయన అనుకున్న జాబ్ ఫినిష్ చేసి, టైం అంటే టైం. దాని పేరు ప్రాంప్ట్నెస్. అలాగే మన కార్యక్రమాలు డిజైన్ చేసుకుంటాం కదండి, చక్కగా పేపర్ పెట్టి రాసుకోవటం, అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ గా ఫిల్ చేసేయాలి. ఈ రోజు అన్ని ఫిల్ చేసేసా. ఇప్పుడు పిల్లలు ఆలోచిస్తున్నారు. మీరు చూడండి, ఇప్పుడు పిల్లలు రూములకి వెళ్ళండి, రూమ్ నిండా స్టిక్కర్లే ఉంటాయి. స్టిక్కర్లు అంటించుంటాయి. ఏంటి ఈ స్టిక్కర్లు? 5:30కి ఇది, 6:30కి ఇది, 8:30కి ఇది, 10:30కి ఇది, ఈ చాక్లెట్ తిను, ఈ పాలు తాగు, అది తాగు, అంతా ఎవ్రీథింగ్ ప్లాన్. పర్ఫెక్ట్ గా అవన్నీ అయిన తర్వాత అవన్నీ పీకిస్తారు ఆ రోజు. ఎంత మంచి ప్లానింగ్ చూడండి. ఇన్ అమెరికా ఈ కల్చర్ స్టార్ట్ అయింది. నో పోస్ట్ పోన్మెంట్. ఎందుకంటే జీవిత పోరాటంలో ఎంత కష్టపడాలో వాళ్ళకి అర్థమైంది. బద్ధకాన్ని ప్రాక్టీస్ చేస్తే ఏమీ ఉండదు. ఎలా స్వామీజీ అన్ని సంపాదించేస్తున్నారంటే కష్టపడి. ఎవరిచ్చేస్తారు? కష్టపడి సంపాదిస్తున్నారు. ఎవరైనా అంతే. సాధువులకే తప్పట్లేదండి. 42 ఏళ్ళు రేయం బవళ్ళు కష్టపడితే జన్మ్యా మిషను అనేది తయారైంది. ఈ రోజు బాగుందంటే ఆయన కష్టం. ప్రాంప్ట్నెస్, నాట్ పోస్ట్ పోన్మెంట్. ఇంగ్లీష్ లో ఒక సామెత చెప్తారు, 1 మిషన్ క్యాన్ డూ 100 ఆర్డినరీ పీపుల్ వర్క్. 1 మిషన్ క్యాన్ డూ 100 ఆర్డినరీ పీపుల్ వర్క్, బట్ నో మిషన్ క్యాన్ డూ 1 ఎక్స్ట్రాడినరీ పర్సన్ వర్క్. ఆ ఎక్స్ట్రాడినరీ సంపాదించాలండి అంటే ఈ బతకం, పోస్ట్ పోన్మెంట్, లేజినెస్, ఇది దాటాలి. దీనికి మందు ఏంటి స్వామీజీ అంటే తక్షణం రెస్పాండ్ అవుతుండాలి. వర్క్ కల్చర్ నేర్చుకోవాలి. కొన్ని దేశాలు అవి నేర్చుకున్నాయి కాబట్టి అభివృద్ధిలో ముందు పారిపోయి. ఎక్కడెక్కడో చూస్తాం, వాళ్ళకి మనకి ఎంత తేడా. 30-40 సంవత్సరాలు మనల్ని తిప్పితే కానీ అక్కడికి వెళ్ళాం. ఒకే ఒక రహస్యం ఏంటండి అంటే దే డూ, we don't do. ఎంత టైం వేస్ట్ చేస్తామో మనకే తెలియదు. వేస్టింగ్. ప్రతిదానికి ప్రెస్టేజ్. అది చేస్తే నాకు చిన్నతనం, ఇది చేస్తే నాకు పెద్దతనం, 10 మంది మనుషులు ఉండాలి నా కింద. మన పని మనం చేసుకోవడం, ఇవన్నీ నేర్చుకోవాలి. తమో గుణం. ఇంకొకటి ఏంటండి తమో గుణం? నిద్ర, ఆలస్యం, ప్రమాదం. ప్రమాదం అంటే కేర్లెస్నెస్, ఫర్గెట్ఫుల్నెస్.
ఫర్గెట్ఫుల్నెస్ మంచిదే, కానీ చెడు వృత్తులపైన, చెడు వ్యక్తులపైన మర్చిపోవటం నేర్చుకోవాలి తప్పించి అన్నిటినీ మర్చిపోవటం మంచిది కాదు. గీతలో 15 అధ్యాయాలు చెప్తారు కదండి, మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనంచ. ఈవెన్ అపోహనం అంటే మరిచిపోవటం కూడా నా ప్రసాదమే. బుద్ధికి అదొక అలవాటు. ఏంటండి అంటే కాలంలో మర్చిపోతుంది. అన్ని మొయ్యలేదు అని దేవుడిచ్చిన ప్రసాదం కదండి. కాబట్టి మర్చిపోవలసినవి మర్చిపోవటాన్ని, అదే తమో గుణాన్ని యూస్ఫుల్ గా వాడుకోవటం అన్నమాట. ఒకసారి అంటండి కప్పలన్నీ పోటీ పెట్టుకున్నాయండి. ఎదురుగా ఉన్న ఒక కొండను ఎక్కాలి. కప్ప కొండ ఎక్కడం అంటే కష్టం కదండి. కానీ ఒక కప్ప ఎక్కేసింది. దానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిన తర్వాత ఆర్గనైజర్స్ అడిగారు, ఇంతమంది ఉన్నారు కదండి కాంపిటీషన్ లో, మీరే విన్ అయ్యారు, కారణం ఏంటి అని అంటే కప్ప అందంట, నాకు చెవుడు కాబట్టే నేను విన్ అయ్యాను. ఎందుకంటే ఎక్కుతున్నప్పుడు రకరకాలుగా కామెంట్లు, నాకు అది వినిపించదు కాబట్టి ఫోకస్ చేసుకొని ఎక్కిసా. కాబట్టి వదలవలసినవి చాలా ఉంటాయి జర్నీలో. అవి టకాటకా వదులుకుంటూ ముందుకి పోవాలండి. అఖండానంద్ మహారాజ్ గారు చెప్పేవారు, ఒక సాధువు ఉండేవారు వారణాసిలో, సారీ బృందావనంలో. ఆ సాధువు అంట ఎప్పుడు ఉత్సాహంగానే ఉండేవాడు. ఆయన యొక్క గొప్పతనం, ఎప్పుడు చీర్ఫుల్ గా, హ్యాపీగా, లైట్ గా ఉండేవాడు ఆ సాధువు. స్వామీజీ అడిగారంట, స్వామి ఎంత జ్ఞానం భక్తి అన్ని ఉన్నా ఆల్వేస్ మీ అంత ఆనందంగా ఉన్న సాధువుని నేను ఎవరిని చూడలేదు, ఏంటి మీ సీక్రెట్ అని అడిగారు. ఆయన అన్నారంట, ఎవరైనా నాకు దండం పెట్టలేదు అనుకో, అంటే నమస్కారం పూజ ఇత్యాదులు చేయలేదు అనుకో, మనకేమనిపిస్తుంది, నేను సాధువైనా నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటాం కదండి. ఆయనకి ఎలా దానికి ఎలా యాంటీడోట్ వేసుకోవడం మొదలు పెట్టాడు. ఆయన ఎలాగ ఆలోచించేవాడట, ఆహా వాళ్ళు నేను మహావైరాగ్యని ఆలోచిస్తున్నారేమో, వాళ్ళు దండం పెట్టినా నేను తిరిగి పెట్టనేమో అనుకొని పెట్టట్లేదేమో అనుకోవటం వల్ల ఇంక ఉత్సాహం వచ్చింది. ఫస్ట్ సారి అది క్లిక్ అయిందట లోపల మనస్సులో. ఒకసారి ఎలాంటి వృత్తి పాజిటివ్ గా, నెగిటివ్ రావాల్సిన దగ్గర పాజిటివ్ పెట్టేసరికి అది క్లిక్ అయింది. ఇంక హీ స్టార్టెడ్ ఇంకా నస్తుతి, ఎవరు స్థుతి చేయకపోయినా ఏం చేయకపోయినా ఈయన ఆ రకంగా మార్చుకుంటూ సంఘాన్ని అంతట్లో వచ్చిన నెగిటివిటీ వైపు కూడా పాజిటివ్ గా చూడటంతో లైట్ అయిపోయి ఈయన మనస్సు ముందు ఫ్రీ అయిపోయింది. సో ఈ రకంగా నేను ఈ చీర్ఫుల్నెస్ ఉంచుకోవటం ఒక సాధనగా చేశానండి అని ఆ మహాత్ములు చెప్పడం జరిగింది. కాబట్టి అలర్ట్నెస్ ఎప్పుడు దర్వాజా మీద తలుపు ఉంచుతూనే మన పనులన్నీ మనం చేసుకుంటూ ఉండాలి. రెండోది, ఇవన్నీ తమో గుణం యొక్క వీక్నెస్లు, వాటిని దాటడానికి ప్రాక్టికల్ టిప్స్. నిద్ర, ఆలస్యం, ప్రమాదం. రెండోది ఏంటి స్వామిజీ అండి అంటే రజోగుణం. స్వామిజీ రజోగుణం యొక్క వీక్నెస్లు ఏంటండి? ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పారు స్వామి. రజోగుణం యొక్క బ్యాడ్ 2 ఉంటాయండి. ఒకదాని పేరు ప్రవృత్తి. రజోగుణం ఉంది అంటే యాక్టివిటీ, ప్రవృత్తి. రెండోది లోభం. రజోగుణం ఉంది అంటే లోభం. లోభం అంటే నాన్ సాటిస్ఫాక్టరీ స్టేట్ ఆఫ్ మైండ్. ప్రవృత్తి, లోభము రజోగుణం యొక్క గిఫ్ట్లు. వీటిని ఏ రకంగా మారాల్సి, గురుజీ ఎప్పుడు గురుదేవ్ అంటారు, సమ్ పీపుల్ వర్కహాలిక్ అంటే, వర్కహాలిక్ అంటే ఆల్కహాలిక్ లాగా ఎప్పుడు పనే, కాసేపు కూర్చోండి అన్న పని చెప్పండి చేసి పడేస్తాం, కానీ ఈ కూర్చోడాలు, జపాలు, తపాలు, పూజలు, సత్సంగాలు నో. ఒక ఊర్లో నా కంటితో చూసింది నేను చెప్తున్నాను. మన మిషన్ ఆర్గనైజర్లే, కొన్ని ఎవరి గురించో చెప్పుకోవడం ఎందుకు, ఒకరేదో మంచి ఆర్గనైజ్ చేయవలసిన పిల్లలంటే ఆర్గనైజర్సే. ఆ రోజు మరుసటి రోజు నుంచి తేజోమాయానంద్ గారి యజ్ఞం, మరుసటి రోజు సాయంత్రం వారి యజ్ఞం స్టార్ట్ అవుతుంది. ఈ రోజు మధ్యాహ్నం వచ్చేసారు ఆ ఊరు. తేజోమాయానంద్ గారు గ్లోబల్ హెడ్ కదండి. అందరం వెళ్ళాం, ఆ ఊరు వెళ్ళాం. ఆయన్ని రిసీవ్ చేసుకున్నాం ఎయిర్పోర్ట్ లో, విజయవాడలో లేండి. ఆయన రిసీవ్ చేసుకున్నాం ఎయిర్పోర్ట్ లో.
స్వామి వారిని తీసుకొచ్చాం. అందరం ఏ ఇంట్లో అయితే గురూజీని హోస్ట్ చేస్తున్నారో గురూజీని దించారు. అందరు కూర్చుంటున్నాం. ఇంకా బ్రహ్మచారులు ఇటువైపు, గృహస్థులు ఇటువైపు, అమ్మగారులు ఇటువైపు, నీళ్ళు కావాలా పాలు కావాలా అని అడిగిన వాళ్ళు అడుగుతున్నారు. ఇలా కూర్చున్నారు తేజోమయానంద్ గారు. వీళ్ళిద్దరు వచ్చారు. వీళ్ళిద్దరు ఆర్గనైజర్సే, అందులో దోషం లేదు. వచ్చి ఆయన కూర్చోగానే అన్నారు, గురుజీ నౌ వీఆర్ లీవింగ్ అన్న. ఆయనకి ఎంత కోపం వచ్చిందో. యజ్ఞం ఈ రోజా రేపా అని. రేపండి అని. కూర్చోండి ఇక్కడ. అప్పుడు ఉరుకులు పరుగులు, ఉరుకులు పరుగులు. వాళ్ళు అలా చూస్తున్నారు. కాసేపు కూర్చోండి, మంచేటో చెడ్డేటో వినండి. ఈయన్ని ఎక్కడ పడేసాం, ఈయన్ని ఎక్కడ పడేసాం, అదేదో తెచ్చిస్తాం, అదేదో తెచ్చిస్తాం, అన్నీ ఉంటాయి. కానీ ఎక్కడ సత్వం అక్కడ మెయింటైన్ అవ్వాలి. వర్క్ లో ఉన్న ప్రాబ్లం ఇది ఒక గొప్ప ఆర్ట్. చివరికట మనం నడిచి నటక కూడా సౌండ్ చేయకూడదటండి. సత్వం అక్కడ కనపడాలి. హీఈస్ వాకింగ్, హీఈస్ డూయింగ్, బట్ ఇట్ షుడ్ నాట్ మేక్ సౌండ్. అది కౌశలం, పనిలో కుశలత. అంతేకాని పని చేసి ఎవ్రీథింగ్ ఈజ్ స్పాయిల్డ్ స్వామీజీ. ఉన్నోళ్ళు కూడా పారిపోయారు. నా పని అలా ఉంటుంది. ఇట్ షుడ్ నాట్ మేక్ నాయిస్, ఇట్ షుడ్ నాట్ మేక్ సౌండ్, యూ మస్ట్ డూ. దాని పేరు కర్మసు కౌశలం అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎఫిషియన్సీ సంపాదించాలండి అంటే కాబట్టి కర్మ దోషం, రజోగుణం యాక్టివిటీ ప్రవృత్తి ప్రధానమైనది అయినప్పటికీ కూడా ఏ రకంగా అయితే ఎవరు స్వామీజీ ఇలా మారుస్తారు? ఈ గడబడ స్వరూపమైన కర్మని పావనంగా మార్చేది ఎవరండి అంటే కర్మయోగం అవ్వాలి. కర్మయోగం అంటే మళ్ళీ చిన్న మిషన్ వరకే కర్మయోగం, మా ఇంటి తుడుపు కర్మయోగం కాదుగా అనుకోడు. అంత కర్మని కర్మయోగం. ఏం పెట్టాలి అందులో? కర్మ ప్లస్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు కర్మ. భగవన్నామం చాంటు చేస్తూ చేసుకోవడమే. పెద్దవి ఏవైనా సాధిస్తే ఈశ్వర ప్రసాదం, పెద్దవి ఏవైనా కోల్పోతే అది కూడా ఈశ్వర ప్రసాదమే. కాబట్టి ఆ ఈశ్వర వృత్తిని కర్మలో పెట్టుకుంటూ ఉంటే రజస్సు పోతుంది. ఇంకా దంభము, దర్పము ఇటువంటివి ప్రసాదించదు కర్మ. మరేం ప్రసాదిస్తుంది స్వామి అంటే వినయము ఇత్యాదులు ప్రసాదిస్తుంది. ఇది కర్మని ఈ విధంగా మార్చుకోవాలి. అందుకే పెద్దవాళ్ళు అనేనా పూజ అయినా ఈశ్వరార్థి, పూజ అయిపోయిన తర్వాత చెప్తారు ఇదంతా పూజ, ఈ ఆరాధన ఇదంతా చేసింది ఎందుకండి అంటే ఈశ్వర ప్రీత్యర్థం. స్వామి యు ప్లీజ్ బ్లెస్ అస్. గురుదేవా, భగవంతుడా, మా సేవ అంతా నీకు ప్రీతి కలిగించుగాక అంటే, అమ్మో వీడెవడో మంచివాడేంట్రా అనుకుంటాడు. గురుదేవులు ఇంకా అంటారు, కర్మలో గాడు ఉంటే మన వాసనలన్నీ ఎవాపరేట్ అయిపోతాయి. ఎందుకంటే గాడ్ ఉన్నారు అనగానే చిన్న అహంకారం, రాగం, ద్వేషం ప్రవృత్తిని, రజోప్రసాదమైన ప్రవృత్తిని సత్వంగా మార్చాలండి అంటే గాడ్ ఎలిమెంట్ పడాలి. రెండోది రజోగుణం యొక్క ప్రాబ్లం ఏంటండి అంటే లోభం. ఇది లోపట చేసే ఎఫెక్ట్. ఈ లోభానికి ముందు కామక్రోధాలు ఇవన్నీ ఉండి ఇవన్నీ రాజసికుడికి ఎక్కువగా ఉండేది ఏంటి స్వామి అంటే ఎప్పుడు తృప్తి ఉండదు. మరి ఈ పరిస్థితిని ఎలా దాటాలి స్వామీజీ అంటే సేమ్ నారద భక్తి సూత్రాల్లో చెప్తారు. ఈ దోషాలు ఏవైతే ఉన్నాయి, కామక్రోధ లోభం మదమాత్సర్యాలు, వీటిని తస్మిన్ ఏవ కరణీయం అంటాడు నారదుడు. తస్మిన్ ఏవ కరణీయం అంటే భగవంతుడిని జోడిస్తూ వదలటమే అంటుంది. కామమే, కానీ నీకు అన్నిటికన్నా ఏది ఎక్కువ కోరిక అంటే నాకు స్వామి అంటే కోరిక, నాకు కృష్ణుడు కావాలి. కృష్ణుడు లేకపోతే క్రోధం, భగవన్ నామం లోభం. ఎంత చేశారండి ఈరోజు? 10,000 చేశామండి. ఆర్ యు సాటిస్ఫైడ్? నో అండి, రేపు 11,000 చెయ్యాల. కార్యక్రమాలన్నీ చేస్తాం, రోజు 18 గంటలు భగవత్ సేవ చేస్తామండి. తస్మిన్ ఏవ కరణీయం, అలా చేస్తే ఇవి పాలిష్ అయిపోతాయి అంటారు. సో ఈ రకంగా ప్రవృత్తి, లోభము, రజోగుణం యొక్క ఈవిల్స్, ఆ ఈవిల్స్ ని అవి తప్పవు.
యాక్టివిటీ ఉంటుంది, లోపగుణం ఉంటుంది. ఆ ప్లేస్ లో దేవుడిని పెడితే అది ప్యూర్. ఇంకా మూడవది సాత్విక గుణం. సాత్వికం బ్యూటిఫుల్ 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 అంటున్నారు కదా స్వామి. ఇందులో ఈవిల్ ఏంటండి అంటే సుఖ సంగేన జ్ఞాన సంగేన బధ్నాతి. సాత్వికం కూడా బధ్నాతియే అంటారు గీత. బధ్నాతి అంటే బంధిస్తుంది. దేనికి బంధిస్తుంది అంటే సుఖానికి జ్ఞానానికి. సాత్వికం ఇచ్చే సుఖం ప్రపంచంలో ఏ వస్తువు ఇవ్వదండి. అది మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి మనకు తెలియదు. టీవీ సీరియల్లే బాగుంటది, అదేదో ఫుడ్ బాగుంటది అంటాం కదా. ఏ సుఖము సత్వ సుఖం ముందు నిలబడలేదు. సాత్విక సుఖాన్ని జయించటం బహు కష్టం, అంత ఈజీ కాదు. మెడిటేషన్ లోకి వెళ్ళిపోయాడు. ఈరోజు పని చేస్తారా అండి, అలానే యాక్టివిటీ అనుకుంటున్నా మీరు చేస్తారా అండి అంటే నా స్టేటస్ కాదు, సరిపోలేండి. ఐఎమ్ ఏ మెడిటేటర్, ఐఎమ్ నాట్ ఏ వర్కర్. గొప్ప గొప్ప వాళ్ళు ఎంతమందో ప్రపంచంలోకి రారు, ఎందుకో తెలుసా అండి, అవి డిస్టర్బ్ అయిపోతాయి. రాము, ఐఎమ్ నాట్ సూట్ ఫర్ దిస్ గడిబిడి గడిబిడి. మనకెప్పుడు ఈ గడిబిడే మిగులుతుంది, వాళ్ళు ఎప్పుడూ అక్కడక్కడ తిరుగుతుంటారు. ఇంక్లూడింగ్ భగవాన్ శివ, నాట్ రెడీ టు డ్రాప్ హిస్ మూడ్స్ ఆఫ్ సత్వ. శివుడు ఏమైనా పని చేస్తారా అంటే పార్వతి నువ్వు చూస్తుండు కొంచెం అంత, నాకు ఇది ఇష్టం, సత్వం అంటే అంత బలం. కానీ నారాయణుడు అంటాడు, ఎంత యోగ నారాయణుడు అయినప్పటికీ కూడా స్వామి ఇదంతా కయాస్ అయిపోయింది ఏంటి అంటే వస్తాడు రాముడో కృష్ణుడో ఏదో ఒకటి అనుకుని. టు ప్రొటెక్ట్ ద వరల్డ్, టు ప్రొటెక్ట్ ద కామన్ పీపుల్, టు లీడ్ ద కామన్ పీపుల్. సుఖ సంఘం సాత్వికాన్ని జయించడం. రెండు జ్ఞాన సంఘం. జ్ఞాన సంఘం అంటే ఏంటి? జ్ఞానము అంతే మత్తు. వాళ్ళు ఆ బంధాన్ని వదిలి జనరల్ గా రమ్మంటే రారు. జ్ఞానం ఇచ్చే మత్తు గురించి మీరు వినాలి కానీ తెలుస్తుంది. అమ్మ బాబోయ్, అత్యంత ప్రమాదకరమైనది. పిల్లలు ఎంతమంది స్పాయిల్ అయిపోయారు జ్ఞానమత్తు వల్ల. ఈవెన్ సాందీపిని లాంటి గురుకులాల్లో చదివిన వాళ్ళు కూడా చదువుతున్నప్పుడు జ్ఞానం, శంకరాచార్య ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే చెప్తుంటారు ఆయన. ఏంటండి అంటే కర్మ బంధం, జ్ఞానం మోక్షం. ఒక మాటలో ఏ కర్మ అయినా బంధమే, జ్ఞానం మాత్రమే కైవల్యానికి ఇస్తుందంటే చదివి 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 అటు తర్వాత మీరు దీక్షలు తీసుకొని సెంటర్లలో పనిచేస్తారా అండి అంటే పిల్లల మొఖాలు ఎత్తరా. మరి ఏం చేస్తారు? ఉత్తరకాశీ నేను వెళ్ళిపోతా, గంగోత్రి వెళ్ళిపోతా, బద్రీనాథ్ వెళ్ళిపోతా, కేదార్నాథ్ వెళ్ళిపోతా. జ్ఞాన చింతనే, జస్ట్ రీడింగ్ ఆఫ్ స్క్రిప్చర్స్, మెడిటేషన్ చేసుకోవటం. ఏదో అక్కడ ఎవరో పెద్ద పెద్ద ఆశ్రమాల్లో భోజనం పెడితే భోజనం, ఈ పండ్లు మేము పడలేము బాబు, సెంటర్లకు మేము ఎలా అని సగం మంది డ్రాప్డ్. జ్ఞానం అది నిజం. ఎందుకంటే భగవత్పాదుడు చెప్పు అథెంటిక్ గా ఎగ్జాంపుల్స్ తో ప్రూఫ్స్ తో చెప్పి ఆయన చేశాడు కర్మ. మళ్ళా అయినా ఆ మత్తులోంచి రాలేం. సత్వం మరి ఎలా స్వామీజీ సత్వం నుంచి బయటకు రావడం అండి అంటే దీనికి సొల్యూషన్ ఏంటండి, ఎప్పుడో ఒకసారి మంచి పని చేస్తే ఆ మంచి పని మనల్ని బంధిస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైనా సత్వకర్మ చేసామనుకోండి, అది కొంచెం సుఖాన్నో జ్ఞానాన్నో ప్రసాదించినప్పుడు అది మనకు బంధం లాగా తయారవుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ సో స్వీట్, ఐ వాంట్ టు డూ, ఐ డోంట్ వాంట్ టు డూ అదర్ థింగ్స్ అని. కానీ సత్వాన్నటండి సామాన్యీకరణం చేసుకుని, సామాన్యీకరణం అంటే మన నేచరే సత్వంగా మార్చుకుంటే, జనరలైజేషన్ గా మార్చేస్తే సత్వం బంధించదట. ఉదాహరణ ఎలా చెప్తారండి అంటే నరుడు ఒక రోజు స్విమ్మింగ్కి వెళ్ళాడు అనుకోండి, ఆ రోజు వాడు స్విమ్మింగ్ ని ఎంజాయ్ చేస్తాడు. కానీ చేపను అడిగామనుకోండి, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా స్విమ్మింగ్ అంటే, ఇందులో ఎంజాయ్ చేయడానికి ఏముంది, నా బతికే అదే అంటే. సత్వగుణ సాధన ఇంత సామాన్యకరణం చేయాలి. సామాన్యకరణం చేయడం అండి అంటే అందుకే అర్జునుడికి చెప్తాడు, నిత్య సత్వస్థో భవ అర్జున. ఎక్కువ టైం సాత్వికంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటే క్రమేపీ మన స్వభావం అలా అయిపోతుంది.
మనకి ఎక్కువగా ఇంక చెడు పనులు కానీ, రాజసిక పనులు కానీ, తామసిక పనులు కానీ చేయాలనిపించదు. కంప్లీట్ గా సాధన చేసుకోవడం, సేవ చేసుకోవటం. ఇంకా ఆ తర్వాత మనకు అహంకారం రావటానికి ఛాన్స్ ఉండదు. ఈ సామాన్యకరణం సాత్వికం చేసుకోవాలట. ఇది గొప్ప గొప్ప వాళ్ళలాగా పద్ధతి, కానీ సొల్యూషన్ అది అంటారు. ముందు సత్వం వరకు మనం వెళ్ళాలిగా. తమస్సు నుంచి రజస్సు, రజస్సు నుంచి సత్వము, సత్వం నుంచి విశుద్ధ సత్వానికి. అందుకే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాస యోగాః యతయః శుద్ధ సత్వాః అంటది మంత్రం. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థం, వేదాంత విజ్ఞానాన్ని పర్ఫెక్ట్ గా క్యాచ్ చేయాలండి అంటే ఆయన సన్యాసి అవ్వాలి. సన్యాసి అవ్వాలంటే ఏంటి హెల్ప్ చేస్తుందండి అంటే విశుద్ధ సత్వం ఉంటేనే ఆయనకి పర్ఫెక్ట్ స్టెబిలిటీ వస్తుంది జ్ఞానంలో. ఈ రకంగా సాధకుడు యొక్క పామరుడు, విషయి, సాధకుడు సిద్ధత్వం వరకు వెళ్ళాలి. దీని అంతటికీ సహకారి ఎవరు స్వామీజీ అండి అంటే సత్సంగం. అంత మాహాత్మ్యం ఉన్న ప్రాంతం జీవితంలో ఎంత సత్సంగం మనం చేస్తామండి? వెరీ లిటిల్. ఎంతమంది సాధువుల దగ్గరికి ఎన్ని గ్రంథాలు చదివాము, ఎన్ని గ్రంథాలు అర్థం చేసుకున్నాం, సత్సంగం అంత చేశాం. ముసలి బిర్లా గారు ఉండేవారు కదండి కలకత్తాలో. ఆయన మిస్సెస్ గురుదేవులు భక్తురాలు. మా స్వామీజీ, మా ఆచార్యజీ, మాకు ఆచార్యజీ కాకముందు ఆ ఊర్లో పనిచేసేవారు కలకత్తాలో. ఈమెకి కలకత్తా చెన్మయ మిషన్ అంతా వారి ఎక్కువ సహకారం. ఆవిడ పుణ్యవతి, ఆ ఓల్డ్ లేడీ. ఎందుకో స్వామీజీ చెప్తున్నారు, ఆవిడ విశేషం ఏమిటండి అంటే ఆయన చెప్పిన తీరుని బట్టి నాకు ఫస్ట్ టైం అర్థమైందా ఈ థాట్. ఆయన చెప్పిన తీరుని బట్టి ఆయన ఏమన్నా, ఆవిడ గొప్పతనం చెప్తే ఆయన ఏమన్నారండి అంటే ఆమె చాలా ఎక్కువ సత్సంగం చేసింది అన్నారు. నేను అనుకున్నాను ఎక్కువ సత్సంగం చేయడం అంటే ఏంటి అని. ఎక్కువ సత్సంగం చేయటం అంటే ఎంతమంది మహాత్ములను ఆమె బ్రతిమాలి ప్రాధేయపడి వారి ప్యాలెస్కి తీసుకెళ్ళారు. ఇంక్లూడింగ్ అఖండానంద్ మహారాజ్ గారు, చిదానంద్ మహారాజ్. వారిని ఒప్పించడం ఎవరి వల్లే నమ్ముతుందంటే వారు సర్వస్వతంత్రులు. చిన్మయానంద్ మహారాజ్ గారు తీసుకెళ్లి వారి సేవలు చేసి ప్యాలెస్ లో ఉన్న వర్కర్స్ అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవారట. ఆమె ఆ మహాత్ముడు మన ప్యాలెస్ లో ఉన్నన్నాళ్ళు అందరూ మౌనం, ఏ మాట మాట్లాడడానికి ఇల్లు. అడుగులకు మడుగులు ఎత్తి వీళ్ళు బాబా ఏది అది సత్సంగం. అలాగా ఆమెకు అత్యంత ప్రీతికరమైనది ఏంటండి అంటే ఈ సాధు సత్సంగం. ఎంత పుణ్యవతో చూడండి, ఎంత గొప్ప సంస్కారాన్ని ఆమె పేరెంట్స్ ఆమెకి ఇచ్చారు. పిల్లల్ని పెంచడం అంటే ఇది. చిటికనేలు పట్టుకొని నడిపించాలి వాళ్ళని సాధు సంఘాల వైపు. ఆ రకంగా ఈ 7 రోజులు కూడా ఆమె సేవ చేస్తూ పాదాల దగ్గర ఉండి అలా చూడటమే. సాధువు చూపు బోధే, సాధువు మాట బోధే, సాధు మంత్రము బోధే. వాళ్ళేమైనా మామూలు వాళ్ళ? గురుదేవ్ లాంటి వాళ్ళు క్లాసులను చెప్పిందే సత్సంగం కాదు, ప్రతిదీ సాధు సత్సంగమే. ఆయనకేంటి బ్రహ్మే కాలు చేతులతో నడవటం. భూరి సత్సంగం చెప్పి ఇటువంటివి మాకు కలగాలి భగవంతుడా అని ప్రార్థించాలి. ఎప్పుడైనా లైఫ్ లో కలిగినప్పుడు వారిని ఆస్వాదం చేయాలి, వారు చెప్పినది వినాలి, వారు చెప్పింది నడుచుకోవాలి. పదే కనెక్టివిటీ, బ్రహ్మ కనెక్టివిటీ కన్నా గొప్పది సాధు సంఘం. తద్వారా ఒక రోజులో మారిపోవచ్చండి నిజంగా మనం సీరియస్ అయితే. అవేవి కష్టం కాదు. బ్రహ్మస్పర్శ, ఆత్మస్పర్శ ఇవేవో అంటారు కదా, నారాయణ స్పర్శ. ఆ మహాత్మలు తలుచుకుంటే అరక్షణం. కానీ ఆ వృత్తి వారికి రావాలండి అంటే మనలో ఈ పావన బుద్ధి ఉండాలి. ఇది ఎవల్యూషన్, మన యొక్క జర్నీ, మన యొక్క మార్పు. దీనికి భగవంతుడిని, సద్గురువుల్ని మనం ప్రార్థించాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.